హలో క్యూటీస్. ఇవాళ సాటర్డే అని చెప్పి పొద్దున్నే 12కి లేచేసరికి నా బెస్ట్ ఫ్రెండ్ ఒక రీల్ పెట్టింది. ఆ రీల్ ఓపెన్ చేసేసరికి తనే కాల్ చేసి నువ్వు ఫాస్ట్గా రెడీ అయిపో అని చెప్పింది. సో నేను రెడీ అయిపోయి తన దగ్గరికి వెళ్ళిపోయాను. నేను తను ఒకే సిటీలో ఉన్న పక్కపక్కన ఏరియాస్లోనే ఉన్న మేము కలవక చాలా డేస్ అయింది. సో ఇవాళ ఎలాగైనా కలుద్దామని చెప్పి స్టార్ట్ అయిపోయాను. అండ్ ఇవాళ వెదర్ కూడా చాలా 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 బాగుంది. సో తను పెట్టిన రీల్లో అయితే కేపీహెచ్పి మెట్రో స్టేషన్ పక్కన ఒక మాల్లో ఫన్ జోన్ అయితే ఓపెన్ చేశారు. అండ్ ఆ ఫన్ జోన్లో ఆఫర్స్ నడుస్తున్నాయి. ఏ గేమ్ అయినా 25 రూపీస్ టికెట్ మాత్రమే. కానీ ఆ ఆఫర్స్ ఓన్లీ ఈ సాటర్డే సండే మాత్రమే. మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాము, బట్ అక్కడికి వెళ్ళి చూస్తే అన్ని చిన్నపిల్లల గేమ్సే ఉన్నాయి. సో టైంపాస్కి ఏదో ఒక 2-3 గేమ్స్ ఆడాము. అండ్ బౌలింగ్ గేమ్ మాత్రం మనకి చాలా వర్త్, ఎందుకంటే 25 రూపీస్కి 20 బాల్స్ ఉంటాయి. చాలా ఫన్ ఉంటుంది. నెక్స్ట్ అయితే దగ్గరలో ఉన్న నెక్సెస్ మాల్కి అయితే వెళ్ళిపోయాము. కానీ వీకెండ్ అవ్వడం వల్ల ఎక్కడ చూసినా జనాలే ఉన్నారు. ఇంకా చేసేదేం లేక మాల్లోనే అటు ఇటు తిరుగుతూ విండో షాపింగ్ చేస్తూ తింటూ అలానే ఈవినింగ్ వరకు టైంపాస్ చేసాము. సో 6 అయింది కదా అని చెప్పి బయటకు వచ్చి చూస్తే లైట్గా వర్షం అయితే పడుతుంది. ఎలాగో వర్షం పడుతుంది కదా అని చెప్పి పక్కనే ఉన్న లూలు మాల్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళి చూడగానే సిటీలో ఉన్న జనమంతా ఇక్కడే ఉన్నారేమో అనిపించింది. అంత క్రౌడ్ ఉన్నారు. ఇవాళ వీకెండ్ అవ్వడం వల్ల చచ్చిపోయిన చేపల్ని కొనడానికి, అంటే ఐ మీన్ నాన్ వెజ్ కొనడానికి అయితే చాలామంది వచ్చారు. ఇంకా చేసేదేం లేక మాల్ అంతా ఒక రౌండ్ వేసి మళ్ళీ బయటకు వచ్చేసాం. అండ్ ఈసారి బయటకు వచ్చి చూస్తే ఫుల్గా వర్షం పడుతుంది. సో నేను ర్యాపిడో బైక్ అయితే బుక్ చేసుకొని కావాలనే వర్షంలో తడుచుకుంటూ వచ్చాను. కానీ ఏ మాట కామాట ఈ హైదరాబాద్లో వర్షం పడితే డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ వ్యూ మాత్రం అదిరిపోద్ది. సో ఇంతటితో సమాప్తం. టాటా బాయ్.